సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం చూసే బాధ్యత బీజేపీ తీసుకుందని ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతి శుక్రవారం జనతా వారధి కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సాంఘిక, సామాజిక, వ్యక్తిగత చట్టబద్దమైన సమస్యలు పార్టీ వేదికగా స్వీకరించి ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ విధంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామని రాజ్యసభ సభ్యులు వెంకట సత్యనారాయణ తెలిపారు. సమస్యలను తీసుకొచ్చి ఆ సమస్యలను అధికారులకి వివరించే దిశగా ఒక కార్యక్రమం రూపొందించడం. ఆ కార్యక్రమంలో భాగంగా మొన్న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలను తీసుకెళ్ళి ఇచ్చిన సందర్భం మనం చూడడం జరిగింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 జోన్లు ఏదైతే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఈ కేంద్రాల్లోని గ్రీవెన్సెస్ తీసుకునేందుకు ప్రజాప్రతినిధులచే గ్రీవెన్సెస్ తీసుకునే దిశగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 3 ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3లో ఎవరో ఒక ప్రజాప్రతినిధి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ హాజరై ప్రజల యొక్క సమస్యలు తీసుకునే దిశగా ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, ఈ 3 విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి గ్రీవెన్సెస్లోని ప్రతి శుక్రవారం ఎవరో ఒకరు ఉండడం జరుగుద్ది. ఈ మొదటి ప్రారంభం ఈ శుక్రవారంతో కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర కార్యాలయంలో జరిగేటువంటి గ్రీవెన్సెస్లో రాజ్యసభ సభ్యులు, పెద్దలు, సీనియర్ నాయకులు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ అయినటువంటి పాకా సత్యనారాయణ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క ప్రజా సమస్యలు తీసుకొని ఆ సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా మీ సమస్య మా బాధ్యత అని నామకరణం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కార్యకర్తలందరికీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను పార్టీ పరంగా తీసుకొచ్చినట్టయితే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్పందన అనేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ ప్రజలకు వచ్చేటటువంటి విజ్ఞాపనలకి అక్కడ స్వయంగా పార్టీ ప్రతినిధులు వెళ్ళి ప్రజలతో మమేకమై వారి సరైనటువంటి దిశ నిర్దేశం చేసి వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం స్పందన కార్యక్రమం జరుగుతుంది. వారధి కార్యక్రమం పార్టీ కార్యాలయానికి నేరుగా వచ్చేటి వారు తీసుకునేటటువంటి విషయాలని పార్టీ పరంగా ఇక్కడి నుంచి పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 2 విషయాల యొక్క ఆంతర్యాన్ని గమనించి గుర్తించేటటువంటి సమాజం భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఉందని, పార్టీ పరంగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధితో ఉంటుందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తాం.